హలో! బిర్యానీ వీడియో చూసారు కదా! అందులో చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీని చాలా వెరైటీస్‌లో చేసుకోవచ్చు కదా! నేను ఇలా చేస్తాను. ముందైతే ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలోకి తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఏసుకొని ఆనియన్, టమాటా, కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. ఆ ధనియాలు, ఎండుమిర్చి అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా! అవి నేను ఫస్ట్ మిక్సీలో ఏసుకొని గ్రైండ్ చేశాను. తర్వాత ఆనియన్, టమాటా అది కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను. ఆ పేస్ట్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సేమ్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఏసుకొని ఆ పేస్ట్‌ని వేసేసాను. వేసేసి కొంచెం కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మిర్చి అయితే వేసేసుకున్నాను నేను. మనలో చాలామంది ఇళ్లల్లో ఇలా ఉంటది గదా! పెరుగు డబ్బాల్లో, ఐస్ క్రీమ్ డబ్బాల్లో అవి కాకుండా మిగతావన్నీ ఉంటాయి కారం అలాగా. అండ్ తర్వాత నేను చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. లెగ్ పీస్. లెగ్ పీస్ అంటే ఎవరికి నచ్చదు. పడి చచ్చిపోద్ది మా అక్కయితే దానికోసం. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూతయితే పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చేయాలి. నెక్స్ట్ సాల్ట్ అండ్ పసుపు. నేను కొంచెం పసుపు ఎక్కువే యేసుకుంటాను. తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసేసి నెక్స్ట్ అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మూత పెట్టేసుకొని అలా ఒక 10 మినిట్స్ వదిలేసాను. లో ఫ్లేమ్‌లోనే. తర్వాత ఇలా తీసేసుకొని మళ్ళీ తర్వాత కొంచెం దగ్గరైన తర్వాత కారం యాడ్ చేసేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినాలనిపించింది. అందుకనే ఎక్కువ కారం వేసాను. తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసి ఒక 5 మినిట్స్ మగ్గనియ్యాలి. తర్వాత గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. ఇంత దగ్గరగా రావాలి చికెన్ కర్రీ అనేది. అండ్ వెరీ, వెరీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్‌కొచ్చి మా అక్క కొత్తిమీరేసింది. నేనే చేశాను చికెన్ కర్రీ అంటుంది. అండ్ మా అక్క నేను చేసిన చికెన్ కర్రీ టేస్ట్ చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.